హాయ్ అండి. అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాగ్స్. ఈరోజైతే నేను గార్డెనింగ్‌కి సంబంధించిన వీడియోస్ గానీ, అలాగే కర్రీస్ గానీ ఇవి ఏమీ చూపించట్లేదనమాట. నిన్న నేను వీడియో ఒకటి పెట్టాను గదా! మా అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయని. దాని గురించైతే నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తాను. మంచిగా పాస్ అయితే మేము చిన్న పార్టీ కూడా చేద్దామని ఏదో ఒక వీడియో అయితే పెట్టాను కదా. చాలా బాగా అయితే రీచ్ అయిందనమాట. అలాగే ఇంత మటుకి ఈరోజు మంగళవారం ఉదయాన్నే నేను వీడియో అయితే అసలు ఉదయాన్నే పెడదాం అనుకున్నాను. అసలు నేను యాక్చువల్గా ఏంటంటే నిన్న సాయంత్రమే పెట్టాలి. అంటే సోమవారం మధ్యాహ్నంకెల్లా రిజల్ట్స్ అయితే వచ్చినాయి. 11 గంటల కాడ నుంచి అయితే వచ్చినాయి అనమాట. అప్పుడైతే తెలిసింది మా ఇంట్లో పరిస్థితి. మా వాడితో పాటు చదివిన వాళ్ళందరూ అంత రిజల్ట్స్ అయితే వచ్చింది. నేను నిన్న సాయంత్రం చేద్దాం అనుకున్నాను. కానీ కొంచెం ఉంటుంది కదా మా ఇంట్లో డిస్కషన్ అనేది. ఇంకా అదంతా అయిపోయింది. అలాగే ఉదయం అంతా మళ్ళీ అదే డిస్కషన్లో మా ఇంట్లో డిస్కషను అంతా అయిపోయి మా ఇంట్లో వాళ్ళు అంటే నేను, మా ఆయన, మా అబ్బాయి ఉంటాయి కదా. ఫ్యామిలీలో ఎవరికైనా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొన్ని డిస్కషన్ అంటే ఏంది, పాస్ అయిన తర్వాత ఎలా ఏమేం చేయాలి ఏంది అసలు ఆ డిస్కషన్ అంతా క్లారిటీగా అయిపోయి ఒక కొనుక్కైతే వచ్చిందనమాట. మా ఇంట్లో ఉన్న సమస్య అంటే అంత పెద్దదేం కాదు, కొంచెం అంటే హ్యాపీనెస్సే. అంటే దాని గురించి చెప్పే ముందు ఇదంతా చెప్పాల్సి వస్తుంది అనమాట. ఇప్పటికీ నాకు మొత్తం సెట్ అయిపోయిందనమాట. ఇలాంటి వీడియో చేయాలంటే ముందు మన మనసు అనేది కొంచెం బాగుంటేనే ఇంకోళ్ళకి మనం చెప్పగలుగుతాం అనమాట. అలాగే నేను కూడా ఏంటంటే అంత డిస్కర్షను నా మనసుకి ఒక్కటి అనేది మనసు నిలకడగా కుదిటి పడ్డ తర్వాత ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం మొక్కలు పెంచడం, అలాగే కూరలు వండటం, స్వీట్లు చేసుకోవటం ఇదే కదా మన లైఫ్ అనేది. కాకపోతే నేనైతే యాక్చువల్గా చెప్పాలంటే అంత ఎక్కువ నేనైతే చదువుకోలేదు. మొన్న కూడా 2 సార్లు షార్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో మీరేం చదువుకున్నారు అని కామెంట్ అయితే పెట్టారనమాట. కానీ అంటే వాళ్ళేదో బ్యాడ్గా అయితే నాకు పెట్టలేదు. ఏం చదువుకున్నారు అని అన్నారు. దానికి నేను క్లారిటీ అయితే ఇచ్చేసాను. నేను చదువుకుంది 8th క్లాస్ అంటే 8వ తరగతి మాత్రమే చదివాను. కానీ ఇంటి దగ్గరగా ఖాళీగా అనేది ఉండకుండా నేనైతే 8th క్లాసు అంటే 8వ తరగతి చదివాను కదా. ఖాళీగా ఉండకుండా నాకు వచ్చిన కాడికి నేను చదువుకున్నాను. నా ఫ్యామిలీకి ఎంతో కొంత మా ఆయనకి అంటే నా భర్తకి, నా పిల్లలకి సపోర్ట్గా ఉండాలని చెప్పినని ఈ కాస్త కూడా నేను టైం అనేది వేస్ట్ చేయకుండా అంటే మా పెళ్ళి అవ్వటంతో మా పెద్ద అబ్బాయి పుట్టాడు. అలాగే 2 సంవత్సరాలకి చిన్న అబ్బాయి పుట్టాడు. తర్వాత కొంచెం 7 సంవత్సరాల తర్వాత అమ్మాయి అంటే మాకు ఇష్టం అనమాట. అందుకని ముందు మా అత్తమ్మ కంటే అమ్మాయి అంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఏంటంటే 2 అబ్బాయిలు, మా ఆయన మా మరిది. అత్తమ్మకి అమ్మాయి అంటే చాలా ఇష్టం. అది మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అందుకోసమే మమ్మల్ని అయితే ఆపేసింది అనమాట. అంటే 3వ కానుపుకి ఉంచుకోమని చెప్పింది. మా అత్తమ్మ మాట మేము పెడచెవున పెట్టకుండా అత్తమ్మ ఇష్టం. అలాగే నాకు కూడా చాలా ఇష్టం అనమాట అమ్మాయి. ఎవరికైనా నాకే కాదు, ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక అమ్మకి ఆడపిల్ల అంటేనే చాలా ఇష్టపడుతుంది. మగవాళ్ళు ఏంటంటే నాకు ఫస్ట్ అబ్బాయి పుడితే వాడు నా ఇంటి పేరు నిలబెడతాడు, నాకు ఒక అండగా ఉంటాడు అని మగవాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుందో అలాగే మనకు కూడా ఆడవాళ్ళకి ఒక అమ్మాయి ఉంటే చాలా బాగుంటుంది. ఒక ఇంటికి మహాలక్ష్మి లాంటిది అని ఒక అబ్బాయి కావాలి, అమ్మాయిలు కావాలి అని మనం ఎలా అనుకుంటామో అలాగే పిల్లల్ని ఉద్దేశించి మనం పిల్లల్ని అనేది మన జీవితంలోకి తెచ్చుకుంటాము. అలాగే వాళ్ళ బాగోతులు మనం చూడాలి కదా. నేను చదువుకుంది అలా మా అత్తమ్మ మాట మేము తిరస్కరించకుండా అత్తమ్మ మా కోసం చెప్పింది మా కోసమే కదా అని చెప్పానని అత్తమ్మ మాట గౌరవించుకొని మేము కూడా కానుపు అంటే మా చిన్నోడికి ఇప్పుడున్న హర్షిత అంటే నేను ఎక్కువగా ఏంటంటే ముద్దుగా నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం అనమాట. నా మీద ఇంకా మా ఆయన అయితే ఇంకా ఇష్టపడ్డాడు అనమాట. నా మీద ఇంకా ఆయనకి చాలా ఇష్టము. అందుకే నేనేంటంటే బయటపడను. అందుకే నేను హర్షిత అని బార్కు పిలిచి హర్షిపాప అంటాను. అలా
మేము ఈ హర్షితకి మా చిన్నోడికి 7 సంవత్సరాలు. అంటే 8వ సంవత్సరంలో పుట్టిందనమాట హర్షిత. అందుకు కొంచెం గ్యాప్ అయ్యింది. కానీ ఆడపిల్ల కదా! వాళ్ళతో పాటే ఎదిగొచ్చింది. ఈ సంవత్సరం ఒకటో క్లాస్‌లో అయితే జాయిన్ అవుతదనమాట. ఇలా చూసేసరికి అలా పెరిగిపోయింది. ఆడపిల్లలు అంతే కదా! అలా మాకేందంటే 2 అబ్బాయిలు, ఒక పాప అయితే పుట్టిందనమాట. అందుకని ఏందంటే నేను 8థ్ క్లాస్ చదివాను కదా! నేనేందంటే ఈ చదువు ఇంత చదివాను. ఎంతో కొంత కొంచెం నాలెడ్జ్ అయితే ఉంది. అందుకని ఇది నా ఫ్యామిలీ కోసం నేను ఎలా ఉపయోగించుకోవాలి. అంటే ఈ ముగ్గురు పిల్లలు పుట్టినప్పుడు చిన్న చిన్న పిల్లలు వీళ్ళని పెంచే దాంట్లోనే నా లైఫ్ అనేది అంటే ఎమ్మడెమ్మడి కానుపులు కావటంతోటి ఇలా లైఫ్ అనేది ఇలా సాగిపోయిందనమాట. తర్వాత హర్షి పాప ఒక 7 సంవత్సరాల తర్వాత పుట్టింది కదా! తర్వాత అప్పుడు నాకు కొంచెం క్లారిటీ అనేది వచ్చిందన్నమాట. పిల్లల్ని ఎలా పెంచాలి, ఫ్యామిలీని మనం ఎలా అది ఇదని పిల్లల్ని పెంచుకుంటూ అలా రన్ చేసుకున్నాను. అలాగే ఈ విషయంలోనే మళ్ళీ హర్షి పాపని పెంచుకుంటూ ఖాళీగా ఉండకుండా నేను నా ఫ్యామిలీకి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని హర్షి పాప పుట్టకముందే నేను స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాననమాట. నేను చేయగలిగున్న పని ఏంటి అని నేను ఎతుకులాడుకున్నాను. మా ఆయనకైతే నన్ను పనికి పంపించటం అంటే బయట మా వాళ్ళందరూ కూలి పనికి వెళ్తారు కదా! అలా పంపించటం అయితే ఆయనకి ఇష్టం లేదు. ఇంకా ఎందుకు ఇష్టం లేదు అనేది నేనెందుకు అందరిలాగా నేను ఉండలేను, వెళ్ళలేను అనేది మనకి 1000 మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత, అలాగే వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత, అలాగే అంతకన్నా మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి తర్వాత మనకి ఎప్పుడైతే అంటే మానిటైజేషన్ అవ్విన తర్వాత అప్పుడైతే చెప్తాననమాట. నా గురించి ఇంకా చాలా ఉందనమాట మీకు చెప్పాల్సిన క్లారిటీ. కానీ నేనేంటో నా గురించి ఏందో తెలియక నేను ఎలా ఉంటాను, ఏంది అసలు ఏమేమి వీడియోలు చేస్తున్నాను, మీకు ఎలా నచ్చుతున్నాయో నాకే ఒక బెస్ట్ వీడియో ఇలా నేను ఈ 1 ఇయర్‌లో ఇచ్చాను అన్నది నాకే లేదనమాట. ఏదేదో చేసుకుంటూ వెళ్తున్నాను. ఏదేదో మీకు ఇంకో సంగతి తెలుసా? నేను ఫస్ట్ 2023లో ఇంకో ఛానల్ కూడా రన్ చేశాననమాట. రాధా హర్షిత ఛానల్. అది కూడా స్టార్ట్ చేశాను. 8 నెలలకల్లా క్లిక్ అయిపోయింది. అంటే ఫస్ట్ నేను ఇది మార్చి 2 అంటే పోయిన సంవత్సరం మార్చి 2వ తారీఖు ఛానల్ ఫస్ట్ రోజైతే చెప్పాననమాట. నేను రెండో ఛానల్‌లో అంటే ఫస్ట్ ఛానల్ రన్ చేశాను. అది కొన్ని కారణాల వల్ల ఇలా ఆగిపోయింది. తర్వాత అదనేది నేను వదలకుండా మళ్ళీ అదే పట్టుదలతోటి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అని ఆ ఛానల్‌లో అయితే చెప్పాను. ఇప్పటివరకు అస్సలు చెప్పలేదనమాట. అలాగే మన ఛానల్‌లో త్వరలో 1000 మంది సబ్స్క్రైబర్లకు దగ్గరలోనే ఉంది. అలాగే మళ్ళీ వాచ్ టైం కూడా కంప్లీట్ అయిపోతుందనమాట. మీకు చెప్పకపోవటం ఏంది, ఇక 1000 మంది 1000 గంటలైతే మనకు వాచ్ టైం కంప్లీట్ అయిపోతుంది. ఇక అంటే 1000 గంటలు మీకు అయితే కనిపించదు కదా! అది మాత్రమే మాకే కనిపిస్తదనమాట నా ఫోన్‌లోనే. కాకపోతే ఏందంటే సబ్స్క్రైబర్లు ఎంతమంది వచ్చేది, ఎంతుంది, ఎంత తగ్గుతుంది అది మాత్రమే మీకు క్లారిటీగా అయితే కనిపించింది కదా! ఈ వాచ్ టైం అయితే కంప్లీట్ అవుతుందనమాట. మీకు చెప్పకుండా నేను ఇంకెవరికి చెప్తాను? మీకు చెప్పిన తర్వాత ఏదైనా మీతోటి అది చిన్నదైనా పెద్దదైనా మీతోటి షేర్ చేసుకోవడమే నాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను ఎలా ఏంటి ఏమేమి వీడియోలు చేసినా మీరు చాలా యాక్సెప్ట్ అయితే చేస్తున్నారు, చూస్తున్నారు మన ఛానల్‌లో. అంతకుముందు కొంచెం డల్ అయినా ఇప్పుడైతే మళ్ళీ యథాస్థితిగా చాలా రన్ అయింది. ఇప్పుడు కష్టపడుతున్నాను అనమాట. నెల నుంచే నేను ఒక టార్గెట్ పెట్టుకొని షార్ట్స్ అలాగే ఫుల్లు ఏదో చేస్తూ ఉన్నాను. ఎలాగైనా దీంట్లో సాధించాలని. ఎందుకు తెలుసా నేను అంత పట్టుదలగా ఏంటంటే పిల్లలను చదివించుకోవాలి. నేను 8థ్ క్లాస్ చదివాను అన్నాను కదా! ఏదో చెప్పాలనుకున్నాను ఏటేటో వెళ్ళిపోతుంది అనమాట. మొదలు పెట్టామంటే ఇలా వెళ్ళిపోద్ది స్టోరీ. అలా ఏంటంటే నేను 8థ్ క్లాస్ చదివాను. స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. హర్షి పాప పుట్టకముందే స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. ఇంటి దగ్గరే ఖాళీగా ఉండకుండా నా ఫ్యామిలీకి నా పిల్లల్ని చదివించుకుంటూ నా హస్బెండ్‌కి ఒక రూపాయి అంటే ఒక 50% అంటే ₹50 తీసుకొస్తే అంటే 50 తీసుకురాడు. అతనికి దగ్గ కూలి అతనికుంది. అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను అనమాట. ఒక 99% అతను పనిచేసిన మనీ సంపాదిస్తే నేను అందులో ఒక్క రూపాయి అయినా నా ఫ్యామిలీ కోసం నేను ఖాళీగా ఉండకుండా సంపాదిస్తే అది 100గా మారుతుంది. నా ఫ్యామిలీకి చాలా సపోర్ట్ అవుతుందని చెప్పని అలా నేనేందంటే స్టిచ్చింగ్ పని అయితే నేర్చుకున్నాను. తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకుంటూ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తూ అలా కూడా ఖాళీగా అనేది ఉండకుండా మళ్ళీ హర్షి పాపని చూసుకుంటూ మళ్ళీ పిల్లలను చదివించుకుంటూ ఇటు హస్బెండ్‌ని చూసుకుంటూ చిన్న చిన్న ఇష్యూస్ వస్తే ఇంట్లో ఎంత ప్రేమగా ఉన్నా భార్యాభర్తలు
ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి కదా ఫ్యామిలీలో. అలాంటివన్నీ సర్దుబాటు చేసుకుంటూ పిల్లల్ని రన్ చేసుకుంటూ ఇంట్లో ఫ్యామిలీలో మేమేందంటే అంత రిచ్ ఏం కాదు, అలానే అంత పూర్ ఏం కాదు, నార్మల్ పీపుల్ అనమాట. అంటే పనికి కూలి వెళ్ళి ఆ రోజుకి సంపాదించుకొని ఒక 2 రోజులకి అనేది వెనకేసుకొని అప్పటికప్పటికే అయిపోయింది, ఈ రోజుకే గడిచిపోయింది, రేపేందా అని అనుకునేవాళ్ళం కదా. 2 రోజులకి ముందుగానే ఆ మనీ అనేది సేవ్ చేసుకొని అలా ఆలోచిస్తాం అనమాట నేను మా ఆయన. రేపు అనేది ఈ రోజుకి ఖర్చు పెట్టుకోకుండా వచ్చిన మనీ అలా ఈ ముగ్గురు పిల్లల్ని రన్ చేసుకుంటూ మా ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వస్తున్నాము. అంటే మా ఆయనకి ఒక మాటలో చెప్పాలంటే, భర్త కొంత సంపాదిస్తే మనం కూడా తెలివిగా కూర్చొని ఇంటి దగ్గర అనేది తినకుండా ఎంతో కొంత అనేది మనీ అనేది సంపాదిస్తే ఆ భర్తకి మన పిల్లలకి కొంచెం హెల్ప్ అవుతుందని నేను ఇలాంటి నిర్ణయం తీసుకొని స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను. అది చాలక మళ్ళీ నేను ఈ ఛానల్ అంటే యూట్యూబ్లో ఏం చేస్తే నా ఫ్యామిలీకి ఇంకా కొంచెం సపోర్ట్ ఉంటుంది. అదిగాక నా పిల్లలు 10th క్లాస్కి అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. రేపు కాలేజీలకు వెళ్తే మేము కూల్ చేసుకునే మనీ వాళ్ళకి సరిపోకపోవచ్చు. ఒకరోజు పనులు ఉంటాయి, కొన్ని రోజులు పనులు ఉండవు. అప్పుడు ఎలా పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలి? పెద్ద పెద్ద లాయర్లు, ఐఏఎస్లు, డాక్టర్లు ఈ చదివించకపోయినా వాడికి ఎలా ఏ వైపు వెళ్ళాలనుకుంటున్నాడో దాన్నైనా మనం ఆ గోల్ అనేది నేను చెయ్యాలని చెప్పనని మళ్ళీ నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ చేయాలంటే అంత ఆషామాషిగా అయితే కాదు. ఒక వీడియో తీసి పెట్టాలంటే సింపుల్గా ఎవరైనా చాలామంది నేను వీడియోస్ అయితే చూస్తుంటాను, అలా వచ్చేసి అలా కామెంట్ అయితే బ్యాడ్గా పెట్టేస్తారు. అస్సలు చాలా తప్పండి. ఎవరైనా ఏంటంటే పుడుతూనే ఎవరు ఏది అయితే నేర్చుకోరనమాట. వాళ్ళకి చేసే కొద్ది ఏ పనైనా, ఒక చదువు అయినా, ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, ఎవరైనా భూమి మీద పుట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఏంటంటే పుడుతూ ఏదో నేర్చుకోరు. ఒక్కొక్క అడుగు వేస్తూ వెళుతూ తప్పటడుగులు వేస్తూ ఏది కరెక్ట్ అలా నేర్చుకొని బాగా వాళ్ళకి అనుభవం అయితేనే వాళ్ళు స్టడీ అవుతారనమాట. ఏ దాంట్లో అయినా నేనైతే ఇదైతే నమ్ముతాను. అలాగే నా ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి నేను స్టిచ్చింగ్ ఎలా నేర్చుకున్నానో ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా నేను బ్లౌజులు నేను స్టిచ్ చేయగలను అని నా ఫ్యామిలీని రన్ చేసుకుంటున్నాను. అలాగే ఇదైతే సరిపోదు. మా ఆయన చేసే సంపాదన నాకు ఇంట్లో ఫ్యామిలీకి ఏదన్నా చిన్నవి ఏదన్నా వచ్చినా కూడా అంతవరకే సరిపోతుంది. పిల్లల్ని ఎక్కువ మనీ పెట్టుకొని వాళ్ళని చదివించుకోవాలి, మంచి చదువులు చదివించాలంటే ఇది సరిపోదు. అందుకని ఇంకా మనం పై చదువులు చదివించాలంటే అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాడు 1 నుంచి 10th వరకు. అలాగే ఇంకా పై చదువులు చదివించాలంటే కాలేజీ ఫీజులు, అబ్బాయి ఎక్కడ కూడా డల్ అవ్వకుండా నాకు ఇది లేదు అని అంటే ఇంకా బయటికి పంపించాలి కదా కాలేజీ. ఇప్పుడు వరకు ఏంటంటే 1 నుంచి 10th వరకు ఏంటంటే మా హ్యాండ్వేర్లోనే ఇంటి దగ్గరే మేము హాస్టల్కి కానీ అటు ఇటు కానీ ఎక్కడైతే వేయలేదనమాట, మా హ్యాండ్వేర్లోనే మేము చదివించుకున్నాం. ఇక్కడి నుంచి ఏంటంటే నేను బయటికి పంపించాలి, ఇంకా ఇంటి దగ్గర మా ఒంగోలు అలా చదివించదలుచుకోవట్లేదు అనమాట. అందుకని ఏంటంటే ఎక్కడ చదివించాలన్నా మాకు ఫీజులు ఖర్చు ఉంటాయి. ఈ మార్కులను బట్టి సీట్ అయితే వస్తుంది. సీట్ వచ్చినా అంటే ఫ్రీగానే చదివిస్తారు గవర్నమెంట్, కానీ మనకి వాళ్ళ ఖర్చులకి ఇంకా బయటికి వెళ్ళి చదివించేటప్పుడు ఎలాగో ఉండాలి కదా. దానికోసమైనా ఏంటంటే మేము కూల్ పనులు చేసుకునే వాళ్ళం కదా. అందుకని ఏంటంటే నేను చదువుకున్నాను, నా చదువు తగ్గట్టు నేను ఏం చేయగలను, జాబులు ఇంకెక్కడన్నా అది ఇది అంటే రావు, ఏం చేయాలని ఒక థాట్ తోటి ఆలోచించా. ప్రతిరోజు నేను ఏంటంటే యూట్యూబ్లో ఇంట్లో కిచెన్లో నీట్గా ఎలా సర్దుకోవాలి వస్తువులు, ఒక ఫ్యామిలీని ఎలా రన్ చేసుకోవాలి, మనం సంపాదించే దాంట్లోని ఎలా ఈ మనీ అనేది జాగ్రత్త చేసుకోవాలి, ఇల్లు ఎలా నీట్గా పెట్టుకోవాలి, ఏ పూజలు చేస్తే మన కాపురం ముందుకు వస్తుంది, ఇలా ఎక్కువగా ఏంటంటే యూట్యూబ్లో నేను ఒక పిచ్చిగా చూసేదాన్ని. అలాంటిది మా పెద్దోడు నాకు ఒక చిన్న క్లారిటీ ఇచ్చాడు అనమాట. మా పెద్దోడు నాకు ఏమి ఇచ్చాడంటే క్లారిటీ, అమ్మా నువ్వు వీళ్ళు చూసే బదులు యూట్యూబ్లో కూడా ఇలా చేస్తే వీళ్ళలాగా నువ్వు ఒక 1 year కనుక కష్టపడి ఇలాగే చేస్తే నీకు కూడా ఇలాగే మనీ వస్తుందని చెప్పాడు అనమాట. అది నేను ఏదో ఒక 2 నెలలు కొట్టిపడేసాను. తర్వాత దాన్ని ఒక ఇదిగా తీసుకొని అలా ట్రై చేశాను అనమాట. కానీ ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు 8 నెలల వాచ్ టైం, సబ్స్క్రైబర్లు ఒకేసారి వచ్చారు. కావాలంటే దాంట్లో అయితే చూడండి, నా 80 మంది తక్కువ 4000 మంది ఉన్నారు. అదైతే కొంచెం నాకేంటంటే అప్పట్లో తెలియక మ్యూజిక్స్ వాడా. ఇప్పుడైతే ఈ ఛానల్లో ఏంటంటే అదే అంటారు కదా, పుడుతూ ఎవరు కూడా, నేను ఫస్ట్ చెప్పాను కదా, పుడుతూ
ఎవరో నడవరనమాట. మనం ఒక్కొక్క అడుగు వేస్తూ, పడుతూ, లెగుస్తుంటేనే దాంట్లో ఉన్న క్లారిటీ అనేది మనకు అర్థమవుతుంది. అలా నాకు ఫస్ట్ ఒక సంవత్సరం అయితే చేశాను. అప్పుడేంటంటే నాకు ఓన్‌గా ఇలా మాట్లాడటం కూడా రాదు. అసలు ఇలా ఆహ్, ముందుకొచ్చి మాట్లాడటం కూడా రాదనమాట. అంటే చాలా సిగ్గుగా, అమ్మో! అందరూ వాళ్ళు వీళ్ళు చూస్తారు, బంధువులు అది ఇది ఏదో అనుకుంటుండేదాన్ని. కానీ ఇప్పుడేందంటే 1 ఇయర్ అయిపోయి రెండో సంవత్సరం వచ్చిందనమాట. ఇప్పుడైతే ఇంత ఇదిగా నేను మాట్లాడుతున్నానంటే ఇంత ధైర్యంగా నాకు బాగా అనుభవం అయిపోయింది. అలాగే ఏందంటే ఇంత స్టోరీ చెప్పటానికి అంటే నా ఫ్యామిలీ కోసం అంటే ఇంకా కొంచెం ముందైతే చెప్తాను. వీడియో లెంత్ అయిపోద్దని మీరేమనుకోగాకండి. ఒక బాధ నేను స్ట్రగుల్ అయ్యాననమాట. ఇప్పటివరకు నేను అంటే నిన్న మధ్యాహ్నం తిన్నా అన్నం. మా పెద్దోడు రిజల్ట్స్ రాకముందు అప్పుడు తిన్నా. తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత నుంచి ఒక స్ట్రగుల్ అయితే ఒక ఇదైతే మా ఇంట్లో ఏర్పడిందనమాట. అప్పటి నుంచి నేను ఇప్పుడు తిన్న అన్నం అంటే 4 గంటలకు తిన్నాను. ఈరోజు మంగళవారం. 4 గంటల దాకా అన్నం తినకుండా అసలు ఆకలేయలేదనమాట. ఏదో ఆలోచించి, అది ఆలోచించి అంత ఇదిగా తవల అన్నీ చక్కబెట్టడం అనమాట. అయ్యో! ఏమైపోయింది? అది ఇది అని దాని గురించి అయితే కాదు. ఏమైపోయింది? అది ఏమైంది? ఏమైపోయిందో అనే దాని గురించి అయితే కాదు. మంచి గుడ్ న్యూసే. ఇదంతా చెప్పడానికి ఏందంటే కొంచెం నాలాగా అంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పిల్లల్ని చదివించుకోవాలని చాలా పట్టుదల ఉంటుంది. నాకేందంటే నేను 8th క్లాస్ తోటే నేను అక్కడి నుంచే స్టాప్ చేశాననమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి మా పేరెంట్స్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో వాటిల్లో చదివించలేరు. ఎందుకంటే మేము కూలి పని చేసుకునేవాళ్ళు చదివించలేకపోయారు. అప్పుడు నాకేందంటే నేను గవర్నమెంట్ స్కూల్లోనే కదా. కొంతమంది ఏంటంటే ఇప్పుడు స్టడీ బాగుందనమాట. ఇప్పుడు బాగా చెప్తున్నారు. అప్పట్లో మేము చదువుకునేటప్పుడు అంత అంటే చెప్పేవాళ్ళు అయితే లేరనమాట. అప్పట్లో నాకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అంత ఇదిగా రావు. మరీ రావు. యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేస్తున్నావు అంటారు. ఒక మైండ్ అనమాట. నాకు ఏదన్నా చూడంగానే పట్టేసే గుణం అంటే చూశాననుకో దాన్ని పట్టేసే గుణం అయితే ఉంది. కాకపోతే కొంచెం ఇంగ్లీష్లో ఏంటంటే అంత పెద్ద క్లారిటీగా నేను చదవలేకపోయినా కూడా చూస్తే పట్టేసే అంత తెలివితేటలు అయితే ఉన్నాయి. ఆ తెలివితేటలతోటే నేను యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. 1 ఇయర్ మొత్తం మా పెద్దోడి మీద ఆధారపడ్డాను. అంటే 10th అయితే వాడికైతే సెల్ అయితే పెట్టించలే. 8th అనమాట. 8th నుంచి వాడు 9th దాకా నాకు ఇలా చేయాలి ఇలా చేయాలని అన్నాడు. 10th వచ్చిన తర్వాత 10thకి వచ్చేటప్పటికి నేను రెండో ఛానల్ రన్ చేశాను అనమాట. ఆ ఛానల్ అయితే అలాగే పెట్టేశాను. అంటే దాంట్లో మ్యూజిక్స్ వాడటం వలన ఆ ఛానల్ అయితే అలా ఆగిఉంది. అది వచ్చే రన్ చేసే టైంలో రన్ చేస్తాను. ముందు ఏంటంటే ఇది నేను రన్ చేయాలన్నమాట. అందుకోసం ఏదో చెప్తున్నావు ఇదేంది ఎటు వెళ్ళిపోతున్నావు కదా. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అందుకే ఇది చెప్తే కానీ మీకు అది అర్థం కాదనని అలా నేను ఇలా తీసుకొచ్చాను. అలా నేను చదువు తక్కువైనా కూడా ఈ ఛానల్ ఇలా రన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అదైతే నేను రేపు మనకి 1000 సబ్స్క్రైబర్లు అయిన తర్వాత అప్పుడైతే చెప్తాను అనమాట. త్వరలో మనకి అవ్వబోతుంది కదా. అలాగే మన ఛానల్ కూడా 1 ఇయర్ మే 2వ తారీఖు 1 ఇయర్ అయిపోతుంది. అప్పటికెల్లా నేను కనీసం వాచ్ టైం 2-3 నెలల్లో వచ్చినా కనీసం సంవత్సరానికైనా 1000 మంది టార్గెట్ కొట్టాలని ఈ ప్రాసెస్లో ఉన్న అంతలోకి రిజల్ట్స్ అయితే వచ్చినాయి అనమాట. అందుకే నేను ఇదంతా చెప్పటానికి కారణం ఏంటంటే నేను చదివింది తక్కువైనా మా అబ్బాయినన్నా మన పిల్లలనైనా చదివించుకోవాలని ఎవరికి ఉండదండి. ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులకి అయితే ఉంటుంది. అలాగే మాకు కూడా ఏంటంటే మేము పూర్ ఫ్యామిలీస్ అయినా కూడా ప్రతి వాళ్ళకి ఉంటుంది అనమాట. అందరూ అలాంటి వాళ్ళమే, రిచ్ అంటే ఎవరు ఉండరు. అలాగే ఆ ఉద్దేశంతో ఎంతో కొంత నాకు చదివి నాలెడ్జ్ అనేది ఉంది కాబట్టి నా పిల్లోడిని కూడా అలాగే చదివించుకోవాలని 10th దాకా అయితే తీసుకొచ్చాము. కానీ ఇంతకీ విషయం ఏంటంటే 10th ఫుల్గా పాస్ అయ్యాడు అనమాట. అంటే స్కూల్ ఫస్ట్ అయితే లేదు, సెకండ్ అయితే లేదు, థర్డ్ అయితే లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుందా? అలా ఫస్ట్లో అయితే రాలేదనమాట. కానీ మంచి మార్కులతోటే పాస్ అయ్యాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా అయితే రాలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు మామూలు స్కూలే చదివాడు అనమాట. కొంత ఏంటంటే ఎంతో చదివాడు, అంతవరకైనా మార్కులు వచ్చినాయి. నేను అదే మొన్న నేను శ్రీరామం ఇప్పుడు కూడా ఒక వీడియో పెట్టాను కదా. దేవుడు వెంకటేశ్వర స్వామి ఎప్పుడెప్పుడు నీ కొండకు వస్తామమ్మా, రిజల్ట్స్ వస్తే నేను చూడాలనుకుంటున్నాము అని ఒక వీడియో చేశాను కదా. అలాగే ఆ స్వామిని అనుకున్నాను. ఆయన నా మొక్కు అనేది నేను అనుకున్నది అయితే నెరవేర్చాడు. మా అబ్బాయి అయితే పాస్ అయ్యాడు, మంచి మార్కులతోటి పాస్ అయ్యాడు. కానీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే
మేము అనుకున్నది రాలేదని మా ఆయన కొంచెం అలా స్ట్రగుల్ అయ్యాడనమాట. ఉంటుంది కదా, మగవాళ్ళు కదా, నలుగురిలో తిరిగేవాళ్ళు కాబట్టి, ఆడవాళ్ళం మనం ఇంట్లో ఉంటాం కాబట్టి మనకు అంత ఇదిగా తెలియదు. మా ఆయన ఏంటంటే అది ఫస్ట్ కాకపోయినా సెకండ్ థర్డ్ అలా వచ్చినట్టయితే వాళ్ళకంటే 10 మందిలో తిరిగేవాళ్ళ నా కొడుకు పాస్ అయ్యాడు అని ఒక గర్వంగా చెప్పుకునేలాగా చూస్తారు కదా ప్రతి ఒక్క మగవాళ్ళు. దాన్ని అయితే నేను తప్పైతే పట్టట్లేదు. అంటే బయట వాళ్ళైనా మా ఆయనైనా వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది అనమాట. కానీ అక్కడ కొంచెం ఇష్యూస్ జరిగినాయి అనమాట. ఇదంతటికి చెప్పడానికి అంత అనమాట. అలా నేను నా ఫ్యామిలీ కోసం, మా అబ్బాయిని చదివించుకోవడానికి కోసం ఇలా నేను ఇవన్నీ రన్ చేస్తున్నాను. అది తర్వాత విషయము. అది నేను 1000 మంది సబ్స్క్రైబర్లు అయిన తర్వాత చెప్తాను అన్నాను కదా. అలా మా అబ్బాయి అయితే పాస్ అయ్యాడు. ఇష్యూస్ ఎందుకు జరిగిందంటే ఇదే కారణం. నేనైతే నాకు ఫస్ట్ అలా రాపోయినా వీడికన్నా బాగా ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు అలా ఉన్నారు. అంటే 1 నుంచి 5 వరకు ఇంగ్లీష్ మీడియం చదివి తర్వాత 6 నుంచి 10th దాకా గవర్నమెంట్ స్కూల్ అయితే చదివారు. మాది వచ్చేసి ఒంగోలు కొత్తపట్నం. హై స్కూల్ అంటేనే అసలు మీరు ఇప్పుడే కొట్టుకొని చూడండి. హై స్కూల్ కొత్తపట్నం హై స్కూల్ అంటేనే అక్కడ ఫెయిల్ అవటం అంటే చాలా తక్కువ అనమాట. అంత పాస్ అయితే బాగా చెప్తారు, బాగుంటుంది స్టడీ అంటే బాగా ఉంటుంది. అదిగాక మేము 8th క్లాస్ నుంచే 9th నుంచే ట్యూషన్లు అయితే నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. చాలా స్ట్రగుల్ అవుతాయి ఎగ్జామ్స్, పిల్లలు స్కూలు స్టడీకి వెళ్తున్నారు. ఇవన్నీ అలా మీకు మా ఇంట్లో ఫ్యామిలీ గురించి అంతా చెప్పుకొని ఉన్నాను కదా. కాకపోతే పిల్లల్నే చూపించలేదు. ఏంటంటే ఈ పిల్లలు కొంచెం వీడియోస్లో కనిపించాలంటే కొంచెం చదువుకునేవాళ్ళు కదా, అలా ఆలోచిస్తారనమాట, రారు. కానీ వచ్చేటప్పుడు అయితే చూపిస్తాను. దానికంటే ఒక టైం ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రావాలి. కానీ వీడియో చేయడం అయితే మా ఆయనకి కానీ పిల్లలకి అందరికీ ఇష్టమే అనమాట. మా పెద్దోడు ఏంటంటే బుర్ర చాలా పెద్దోళ్ళు నాలెడ్జ్ అనమాట. కానీ మొత్తానికి ఏంటంటే ఇంతసేపు నానబెడుతున్నావు చెప్పవేందక్క అని అనుకుంటారు. మంచి మార్కులతోటి పాస్ అయ్యాడు. ఇక నా ఎక్కడొకక్కడ మంచి సీట్ అయితే ఎత్తుకులాడుకోవాలి. కాకపోతే కొంచెం ఇష్యూస్ ఏంటంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను అన్నం తినకుండా కొంచెం మా ఆయన మగవాళ్ళు చెప్పాను కదా, కొంచెం కనీసం ఒక 500 పైన అలా మార్కులు వస్తే బాగుండేది. మాకు ఏంటంటే మా ఫ్రెండ్స్లో గర్వంగా మా వాడు పాస్ అయ్యాడు అలా చెప్పుకోవాలని వాళ్ళకి ఉంటుంది కదా. పాపం వాళ్ళ తప్పేం కాదు. కాకపోతే ఏం చేద్దాం, మా వాడికి అయితే 500 లోపే వచ్చినాయి అనమాట మార్కులు. పర్లేదు, పాస్ అయ్యాడు కదా. కాకపోతే ఒకటైతే నేనైతే చెప్తాను, 10th క్లాస్ ఎగ్జామ్స్లో ప్రతి చోట ఏంటంటే ఇది చెప్పచ్చో లేదో నాకైతే తెలియదు. ఖచ్చితంగా స్లిప్లు అయితే పెడతారు, అంటే చూసి రాసుకునేది. మా వాడైతే ఇదైతే నేను గొప్పగా అయితే చెప్తాను అనమాట. ఒక్క స్లిప్ అనేది కూడా పెట్టకుండా నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇప్పుడే నేను ఒక టార్గెట్ పెట్టుకొని నేను రాయగలనా, లేకపోతే నేను బాగా చదవలేకపోతే ఫెయిల్ అవుతానా అని ఒక టార్గెట్ అయితే పెట్టుకొని, అసలు మేము చెప్పేదానికన్నా వాడే ఇంకా వాళ్ళ స్టడీలో సారు కనీసం స్లిప్ కానీ చూసి రాయటాలు కానీ ఇలాంటిది ఏం పెట్టగాకండి. మీరు నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతారు అని ఒక టార్గెట్గా వాళ్ళకి బాగా నేర్పి సార్ అయితే మంచి ప్రోత్సాహం అయితే చేశాడనమాట. నాకైతే అది నచ్చింది. నేనైతే కొంచెం డల్ అయ్యాను, ఎందుకంటే నేను కూడా దొంగనే. మ్యాథ్స్ అంటే లెక్కలు ఎగ్జామ్ జరిగేటప్పుడు లెక్కలు కొంచెం కష్టంగా ఉంటుంది నాన్న, స్లిప్లు ఇస్తున్నారు అది ఇది అంటున్నావు కదా, కొంచెం చూసి చూడనట్టు పోవచ్చు కదా అన్న. అమ్మ నేనైతే రాయను, అయితే అయ్యింది, సబ్జెక్ట్ పోతే పోయింది. కానీ నాకు ఎంతవరకు వచ్చు, నా టాలెంట్ ఏందో నాకు వచ్చిందే నేను రాసేస్తాను. మా సార్ అయితే అస్సలు పెట్టొద్దన్నాడు. ఇప్పుడు నేను చూసి రాశాను అనుకో, ఇంటర్లో ఏంది నేను ఇబ్బంది పడతా, అక్కడ ఫెయిల్ అవుతా, అప్పుడు మీకు ఇబ్బంది ఉండదా? అదైతే నేను ఇప్పుడే ఇలా నేను పెట్టదలుచుకోవట్లేదు అని చెప్పి నేను క్లారిటీ అయితే ఇచ్చాడు అనమాట. అంతే కదా. ఇప్పుడు ఒక దొంగతనం చేసి ఆ జీవితాంతం నేను ఈ దొంగతనం చేసి నేను ఇలా ముందుకు వచ్చాను, నిజాయితీగా నేను ఒక స్లిప్ పెట్టుకొని రాశాను అని జీవితాంతం ఇబ్బంది పడే బదులు నేను నిజాయితీగా రాశాను అని గుండెల మీద చెయ్యేసుకొని మన పిల్లలు ఫస్ట్ క్లాస్ రాకపోయినా, సెకండ్ రాకపోయినా, థర్డ్ రాకపోయినా పాస్ అయ్యాను అని జీవితాంతం గుండెల మీద చేసుకొని ముందు చదువులు చదవాలంటే ధైర్యంగా వెళ్ళగలుగుతారు.
వాళ్ళ కోసం మనం ఎంతైనా పెట్టుబడి పెట్టి అప్పో సప్పో చేసి వాళ్ళని చదివించడానికి ఉంటుంది. మనం వాళ్ళకి మీరు చూసుకొని రాసుకోండి అది ఇదని మనం ఎంత డబ్బులు కోట్లు కోట్లు కుమ్మరిచ్చినా వాడిలో టాలెంట్ లేనిది మనం ఏం చేస్తామండి? వాడిలో ఉండాలి. అందుకే మా వాడేందంటే నేను చదివింది నా టాలెంట్ ఏందో 10th నేను ఇలా పాస్ అయితే అవుతాను, ఫెయిల్ అయితే అవుతాను. నేనైతే ఉన్నది నాకు వచ్చింది నేను రాస్తాను, మా సార్ ఇలా చెప్పాడు అని కనీసం తల్లి మాట కూడా వినకుండా గురువు మాటే అన్నాడు అనమాట. అందుకే గురువుని మించిన దైవం లేదనేది ఊరక కాదు. ఇలాంటి స్ట్రబుల్లో మేము కొంచెం అలా అయ్యామన్నమాట. అదైతే ఇప్పటి వరకు ఏంటంటే మా వాడు ఇచ్చిన మాకు చెప్పిన ఈ మాట అయితే జీవితాంతం నేను స్లిప్ పెట్టి రాశాను, చూసి రాశాను, అందుకే వచ్చినాయి. ఇక నాకు ఎలా నేను చదివానా లేదా అని ఈ ఆలోచనలో ఉండే బదులు నాకు మార్కులు వచ్చినాయి, నేను పాస్ అయ్యా. ఫస్ట్ క్లాస్ రాకపోతుంది, 500 రాకపోతుంది, నేను ఖచ్చితంగా పాస్ అయ్యాను, నేను రాసుకున్న కాడికే నాకు మార్కులు వచ్చినాయి అని ఇలా ధైర్యం ఎలా ఉంటుంది చెప్పండి? ఇది చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఫస్ట్ రాకపోయినా, సెకండ్ రాకపోయినా, లేకపోతే 500 రాకపోయినా కనీసం 300 వచ్చినా చాలదా? పాస్ అయినట్టే కదా. ఎందుకంటే వాడు సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు కదా, నేను రాశాను, నాకు వచ్చింది, నేను చదివాను, నా టాలెంట్ నేను ఉపయోగించుకున్నాను. ఇది ఎంత బాగుంటుంది. ఇది నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు మా ఇంట్లో జరిగిన డిస్కషన్ అనమాట. మనం ఏంటంటే వాడు ఎలా అన్నా రాయనండి, స్లిప్పులు పెట్టండి, అవి పెట్టి ఇవి పెట్టి, ఎందుకు రాలేదు? పక్కనోడికి 500 వచ్చినాయి, వాడికి మన ఇంటి పక్క వాడికి వచ్చినాయి, ఆ ఊరికి వచ్చినాయి 400, ఇవన్నీ అని నీకెందుకు వచ్చినాయి రా, నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు? ఇవన్నీ మన పిల్లల్ని హింసించే బదులు ఒక్కసారి అయితే ఆలోచించుకోండి. ఈ రోజుల్లో అయితే ఒకటండి, అసలు ఆలోచించట్లేదులే ఎవరినైనా. మన చాలా తేలిగ్గా అయితే తీసుకోవాలన్నమాట. ఏంటంటే మనం పిల్లల్ని అయితే ఇబ్బంది అయితే పెట్టకూడదు అనమాట. వాళ్ళని ఇబ్బంది పెట్టామనుకోండి వాళ్ళు ఇంకా ఎటు వెళ్ళిపోతారు. పోయినసారి అయితే నేను చాలా ఘోరాలు అయితే చూశాను. వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకి ఎలా సమాధానం చెప్పుకోవాలి అని చెప్పినని చాలామంది హత్యా ప్రయత్నానికి అయితే గురైపోయారనమాట. నేనైతే ఆ స్ట్రగుల్ అయితే నేను పెట్టదలుచుకోలేదనమాట. అసలు పాస్ అయ్యాడుగా, అసలు ఫెయిల్ అయినా కూడా మేమైతే ఏమనేవాళ్ళం కాదు. నేనైతే అసలు ఏమన్నాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ రేపు మే 24 అయితే మళ్ళీ ఎగ్జామ్స్ 1-2 మార్కులు పోయినా కూడా మళ్ళీ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ బిడ్డ పోతే మళ్ళీ మనం తెచ్చుకోగలమా? ఏంటండి, నిజమే కదా. అలా మేమేందంటే ఈ స్ట్రగుల్లో అంటే మాకు ఏమి పిల్లోడు ఫెయిల్ అయితే అవ్వలేదు, పాస్ అయ్యాడు. అందుకే హ్యాపీగా ఉంది. నా మొహం చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, పాస్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే కొంచెం అలా వచ్చినట్టు బాగుండేది అన్న ఇది ఉంది. కానీ ఎవరైనా నేనైతే చెప్తాను అంటే ఇప్పుడు మీ ఇంట్లో చిన్నపిల్లలు అవ్వచ్చు, ఇప్పటికైనా వాళ్ళు 10th క్లాస్కి వెళ్తారు కదా, వాళ్ళు పాస్ అయినా హ్యాపీయే, ఫస్ట్ వచ్చినా ఇంకా హ్యాపీయే. వాళ్ళకి ఏంటంటే ఇది నేనైతే నాకు తెలిసిన వరకైతే నేను ఇప్పుడే నిన్నటి నుంచి ఇవాళ నుంచి నేను తెలుసుకున్నాను. అంతకుముందు అయితే నేను అంత ఫోకస్ అయితే పెట్టలేదనమాట. 10th అంత బేసిక్సే వాళ్ళకి, 10th ఎగ్జామ్ మీదే వాళ్ళకి అన్ని దేనికైనా సర్టిఫికేట్లు అవసరం అవుతాయి అనమాట. పోతే మంచి మార్కులు వస్తే వాళ్ళకి మంచి ర్యాంక్స్ అనేవి, అలాగే సీట్స్ అయితే మంచివి వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం 300, 400కి లోపు వచ్చిన వాళ్ళకి ఏంటంటే కొంచెం సీట్స్ అనేవి కాలేజీలో సీట్స్ అనేవి కొంచెం అలా ఉండొచ్చు. కానీ అయినా పర్వాలేదు. కానీ ఇలాంటి వాళ్ళని ఏంటంటే ఇవాళ మీ పిల్లలు చిన్నవాళ్ళు అవ్వచ్చు అనమాట. నేను ఏంటంటే ఆ స్ట్రగుల్ మా పిల్లలతోటి నేను అనుభవించాను 2 రోజుల్లో. అందుకని ఏంటంటే అలా పిల్లలు ఫెయిల్ అయినా, పాస్ అయినా, ఫస్ట్ క్లాస్ వచ్చిన ఫస్ట్ మన పిల్లోడు ఒక 500 మార్కులు ఫస్ట్ క్లాస్లో స్టూడెంట్ లాగా ఎలా పాస్ అవుతాడో, ఫెయిల్ అయినా కూడా మనం అలాగే తీసుకోవాలన్నమాట. వాడు తిట్టే కన్నా వాడు భుజం తట్టి నాన్న ఏం కాదు, ఇవాళ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఉంది కదా రాసుకోవటానికి, అప్పుడు రాయి నాన్న పాస్ అవుతావా అని అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలా ప్రోత్సాహం అయితే చేయండి. అప్పుడు మనం బిడ్డ ఏంటంటే ఇంకొంచెం నేను ఇంత ఫెయిల్ అయినా కూడా 10th క్లాసు మా తల్లిదండ్రులు ఇంత ఉత్సాహం అయితే ఇచ్చారు, ఇంత ప్రోత్సాహం చేశారు అని నెక్స్ట్ ఎగ్జామ్ అయితే ధైర్యంగా రాస్తాడు. ఇదే పట్టుదలతోటి ఇంటర్లో ఖచ్చితంగా పాస్ అవుతాడు అనమాట. అదే మనం కానీ వాళ్ళు టార్చర్ పెట్టి వాళ్ళని తిట్టామనుకోండి ఏమవుతారో ఇంకా అంతటితోటి ఖండం అయిపోతారు అనమాట. ఇక వాళ్ళు అదే మైండ్లో పెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు అయితే అసలు ఇంకా చాలా ఘోరాలు జరుగుతాయి. నా నోటితోటి నన్ను అనటానికే నాకు అసలు చాలా బాధగా ఉందన్నమాట. అలా నేను ఇలా ఈ 2 రోజులే నాకు 10th గురించి ఇలా, ఎందుకంటే నేను 8th క్లాసే
అంతటితోటే కన్నం అయిపోయిందనమాట నా చదువు. ఇక నా నెక్స్ట్ అనేది నాకు ఇది లేదు. నేను 10th దాకా చదువుకున్నది. ఈరోజు నేను యూట్యూబ్ చేయాల్సిన అవసరం కూడా ఉండేది కదా. కమ్మగా జాబ్ అయితే కొట్టేసేదాన్ని. నేను నెక్స్ట్ మానిటైజేషన్ అయిన తర్వాత అప్పుడైతే చెప్తానమాట. ఇప్పుడైతే చెప్పను. అంటే నా గురించి అలా 10th కానీ చదివినట్టు జాబ్ అయితే ఖచ్చితంగా వచ్చేది. ఎందుకు వచ్చి ఉండేది అప్పుడు చెప్తా. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారనమాట. ఖచ్చితంగా వచ్చి ఉండేది. అసలు వచ్చింది కూడా 10th లేకపోవటం వలన అంగన్వాడీ టీచర్ అయితే పోయింది మా ఊర్లో. అంటే ఇది కొత్తపట్నం మా అమ్మ వాళ్ళ ఊరు. మా అత్తగారు ఊరు సింగరాయకొండ అనమాట. అక్కడే మా ఊర్లోనే పోస్ట్ పడింది. నాకు 10th లేదు. అప్పుడు దట్టిందనమాట. నేను ఎందుకు చదువుకోలేకపోయాను. మెయిన్ ఏంటంటే నేను చదువుకోలేకపోవటానికి నాకు ఫస్ట్ నుంచి చదువు సరిగా లేదనమాట. అప్పట్లో చెప్పకపోవడం వలన నాకు సరిగా లేదు. ఇప్పుడు ఏంటంటే బాగుంది చదువుకోవడానికి. గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగానే చెప్తున్నారు. అందుకే మా వాడు ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూలే. చదివేవాడికి గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా వాడికి చదవాలని పట్టుదల ఉండాలి. ఉంటేనే వాడు ఎక్కడైనా చదవగలడనమాట. అలా మేము పిల్లల్ని ఇలా వస్తామన్నమాట. మా వాడైతే మొత్తానికి 10th క్లాస్లో అయితే పాస్ అయ్యాడు. ఫస్ట్ అయితే కాదనమాట. ఆ ఇష్యూస్ నిన్నటి నుంచి కొంచెం మా ఇంట్లో అలా కొంచెం తిరుగుతూ ఉంటుంది. అంటే యాక్చువల్గా మగవాళ్ళకి ఉండనే ఉంటుంది అనమాట. ఏంటంటే 10 మందిలో ధైర్యంగా చెప్పుకోవాలని ఆశ అందరికి ఉంటుంది. అలా నేను వాళ్ళనైతే తప్పు పట్టట్లేదు. అందుకనమాట. మొత్తానికి ఏంటంటే ఈరోజు కుకింగ్ వీడియో ఇలాంటివి ఏం కాకుండా ఈ అంత పురాణం అయితే చెప్పుకొచ్చాను. అంటే మెయిన్గా ఏంటంటే ఒక్క వీడియోతోటే నేను ఒక 10 నిమిషాల వీడియోతోటే ముగిద్దాం అనుకున్నాను. ఏంటంటే మా అబ్బాయి అయితే 10th క్లాస్లో పాస్ అయ్యాడు. అలాగే మంచి మీరు ముందు పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు కావచ్చు, ఇప్పటికైనా 10th రావాల్సిందేగా. ఒకటి నుంచి స్టార్ట్ చేసి 10th రావాల్సిందేగా. అప్పుడైనా 10 సంవత్సరాల తర్వాత అయినా ఫెయిల్ అయినా పాస్ అయినా ఫస్ట్ మార్కులతోటి ఆ స్కూల్లో ఫస్ట్ అయితే ఎలా వస్తాడో అలాగే సేమ్ ఫెయిల్ అయినా కూడా ఫస్టే వచ్చాడని ఉద్దేశించి వాడు భుజం తట్టి ఆడపిల్లైనా అమ్మాయి అయినా వాళ్ళని మనం ప్రోత్సహించాలి. అంటే నెక్స్ట్ ఫెయిల్ అయిన ఎగ్జామ్స్ రాయాలంటే వాళ్ళని ప్రోత్సహించాలి. ఇంతటితో అయిపోయిందా, మళ్ళీ ఉన్నాయిగా ఇంట్రో అవన్నీ, దాంట్లో అయినా రాస్తాడు కదా. అప్పుడు వాడు చేసిన తప్పు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాడు చేసిన తప్పు దాంట్లో సరి చేసుకుంటాడు అనమాట. అదే కానీ మనం అదిరించి బెదిరిస్తే వాడు స్ట్రబుల్ అయిపోతాడు. అలా జరిగింది మా ఇంట్లో. అప్పుడు ఇలా నేను అన్నీ సరిచేసానని చెప్పాను కదా, దాని గురించి అయితే క్లారిటీ ఇస్తాను. స్ట్రబుల్ అయ్యాను తెలుసా. ఇంట్లో ఆడవాళ్ళు ఉండేదే ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అటు ఇటు సరిచేసేదానికే చాలా ఎక్కువ ఆలోచిస్తారనమాట. అందుకే ఇంటికి వెళ్ళాలి ఖచ్చితంగా ఉండాలనేది ఇందుకోసం అనమాట. ఇటు మా పెద్దోడికి చెప్పుకోవటం, ఇటు మా ఆయనకి చెప్పుకోవటం. అంటే గొడవ ఏం లేదు, కొంచెం మార్కులు ఒక 500 అలా వచ్చి ఉంటే బాగుండేది. నా అసలు ఏదో అది సెకండ్ అయినా ఫస్ట్ లేకపోయినా థర్డ్ లాస్ట్ సెకండ్ అయినా రావచ్చు కదా, లేదా 500 మార్కులన్నా తగ్గకుండా రావచ్చు కదా అని వాళ్ళ ఉత్సాహం కొంది వాళ్ళు అలా అనమాట. అట్లా మా ఆయనకి సరి చేసుకొని చెప్పుకోవటం. ఇటు అంటే అలా అనేలకి ఈడు మావాడు ఏంటంటే పాస్ అయ్యాను అన్న ఉత్సాహమే వాడు, ఆనందమే. ఇక వాళ్ళ డాడీ అలా అనేలకి వాడు కొంచెం స్ట్రబుల్ అయ్యాడు అనమాట. ఇటు వాడిని సరి చేసుకోవటం, ఆయన సరి చేసుకోవటం, అటు ఇటు అలా అయిపోయింది అనమాట. అందుకే ఆడవాళ్ళు చాలా ఓర్పు మంతులు, ఇలాంటివన్నీ సరిసేయటానికి ఉంటారు ఖచ్చితంగా. దీంట్లో అయితే నేను చెప్తానమాట. అలా నేను అటు ఇటు చేసి మొత్తానికి ఒక లైన్లో పెట్టేసి హ్యాపీగా అయితే ఉన్నాను అనమాట. ముందు నేను ఉండాలి కదా హ్యాపీగా. నేను ఉంటేనే మా ఇంట్లో వాళ్ళందరినీ ఇది చేసేస్తాను అనమాట. అలా ఇలా జరిగిందనమాట. మనోడైతే మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇక కేకులు ఇవన్నీ అంటే చూడాలి వాళ్ళ డాడీ సాయంత్రం ఎలా చేస్తాడో. కానీ ఒక చిన్న వాడి కోసం పాస్ అయ్యాడు కదండి. 500 మార్కులు రాకపోయినా కూడా 500 లోపు వచ్చినాయి కదా, అందుకనే ఏదో చేయాలి వాడి కోసం. కాకపోతే ప్రస్తుతం ఏంటంటే మేము ఎప్పుడు 10th తర్వాత ఇంటర్ ఎలాంటిది ఎలాంటి తీసుకోవాలి అని ఆ డిస్కషన్లు అయితే నిన్న ఈరోజంతా దాని మీద టార్గెట్ అయితే ఉన్నాము. అదంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏదో అనుకుంటున్నాం. ఖచ్చితంగా మా ఇంట్లో ఇలాంటిది ఏదన్నా చేస్తే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను అనమాట. దీని గురించి అయితే నేను మెయిన్గా ఏంటంటే
10th క్లాస్‌లో పాస్ అయినా, దేంట్లో పాస్ అయినా పిల్లలనైతే మీరు ఇబ్బంది అయితే పెట్టకండి. ఇవాళ కాకపోతే రేపు చదువుతాడు. అసలు ఫెయిల్ అయితే ఏందండి నష్టం? వాడు ఫెయిల్ అయితే ఏమన్నా దేశానికి ఏమన్నా నష్టమా? కాకపోతే చదువుకుంటే వాళ్ళ లైఫ్ మనలాగా కూలి పనులు చేసుకోకుండా బాగుపడతాడు. కానీ ఏం చేస్తాం, వాడు తలరాత లేనప్పుడు మనం ఉన్న దానితోటనే సరిపెట్టుకోవాలి. లేకపోతే మనం వాడికి ఏదో 4 మాటలు మంచి మాటలు చెప్పి వాడు ప్రోత్సహించి ముందుకైతే తీసుకువెళ్ళాలి. అంతేగాని వాడు ఫెయిల్ అయినాడు అది ఇదని వాడు స్ట్రగుల్ అవుతూ ఉండేటప్పుడు మళ్ళీ మనం ఒక రాయి గాని వేసామంటే వాడు ఇంకా ఇదైపోతాడనమాట. ఇంకా కుంగిపోతాడు. ఇలా అయితే చేయగాకండి. నేను ఈ విషయంలో అయితే చాలా అనుభవించాననమాట. 2 రోజుల్లో నేను ఇది చూశాను కాబట్టి ఇలా. కాకపోతే వీడిదైతే సమస్య అయితే అయిపోయింది. ఎందుకంటే పాస్ అయ్యాడుగా, హ్యాపీగానే ఉంది. ఎలాగైతేనేమి ఫస్టే రావాల్సిన అవసరం లేదు, పాస్ అయ్యాడు. మంచి మార్కులే వచ్చినాయన్నమాట. ఇంకా మా చిన్నోడు బొడ్డోడైతే ఉన్నాడు, వాడైతే ఈ సంవత్సరం 9th, నెక్స్ట్ ఇయర్ 10th. ఇక వాడికైతే బాగా బాగా పొదును పెట్టాలి. వాడికైతే బాగా పొదును పెట్టాలన్నమాట. వాడిని బాగా నూరాలి, చాలా మందం. అలాగే హర్షి పాప కూడా ఈ సంవత్సరం 1వ క్లాస్ అనమాట. చూడాలి ఇంగ్లీష్ మీడియమా లేకపోతే చూడాలి. అది కూడా ఏంటంటే 3 పిల్లల్ని చదివించడం అంటే సామాన్య విషయం కాదు. హర్షి పాప ఏమో 1వ క్లాస్లోకి వస్తుంది. సంతోష్ మా పెద్దోడేమో కాలేజీ. ఇంకా వాడిని ఈ అమ్మాయిని చూసుకోవాలి కదా. ఏంటంటే మనకి బార్కి సాగేది కావాలి. మన ఫ్యామిలీలో మనం ఎంత సంపాదించగలమో ఐ రేంజ్కి అయితే వెళ్ళమన్నమాట. అలాంటి అన్నీ చూసుకొని హర్షి పాపను గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో అనేది చూస్తాము. ఇక వీడిని ఏంటంటే కొంచెం ఎక్కడ సీట్లు ఉన్నాయి, ఏంది, ఎక్కడ మంచి కాలేజీలో ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడం, ఈ వర్క్లు అయితే ఉంటామన్నమాట. అలా జరిగింది. మొత్తానికైతే మా పెద్దోడు పాస్ అయిపోయాడు. మా పెద్దోడైతే పాస్ అయిపోయాడు. చాలా హ్యాపీగా ఉందనమాట. అలాగే తిరుపతికి వెళ్ళాలి. మనకేమో త్వరలో అంటే మా సైడ్ కదా, అందరూ మన ఏపీలో మొత్తం ఎలక్షన్ అయితే ఉంది. ఆ ఎలక్షన్ యువతల వెళ్ళాలా లేకపోతే అవతల వెళ్ళాలా ఆ డిస్కషన్ అంతా చేసుకొని ఎప్పుడెప్పుడు తిరుపతికి వెళ్ళాలి. పాస్ అయ్యాడు కదా, వెంకటేశ్వర స్వామి దయ వల్ల పాస్ అయ్యాడు. ఎప్పుడెప్పుడు తిరుపతికి వెళ్ళాలి. అంతకన్నా ముందు పాస్ అయ్యే కన్నా స్వామిని చూసి 5 సంవత్సరాలు అవుతుందన్నమాట. హర్షి పాప 11 కాదు 3వ సంవత్సరంలో వెళ్ళాము. 4వ సంవత్సరం వచ్చేటప్పటికి కనీసం 3 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఇప్పుడెప్పుడు స్వామి దర్శనం చూడాలి, స్వామిని చూడాలని ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. అంతలోకి నేను ఎలా అనుకున్నాను, ఖచ్చితంగా పాస్ అయ్యాడు అనమాట. ఆ ఏడుకొండల వాడి దయ వల్ల, నేను చేసిన పూజలు, ఆ స్వామి దయ వల్ల, అయ్యప్ప స్వామి దయ వల్ల, మా గ్రామదేవత అయిన పోలేరమ్మ తల్లి, నాచరమ్మ తల్లి, అలాగే రాముల వారు అందరి దయ వల్ల పాస్ అయ్యాడు అనమాట. ఫస్ట్ రాకపోతేనేమండి, పాస్ అయ్యాడా లేదా, ఫెయిల్ అయితే ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే ఫెయిల్ అయినా కూడా మేము ప్రోత్సాహం అయితే ఖచ్చితంగా అయితే నేను మా ఆయన అయితే చేసేవాళ్ళమే. కాకపోతే ఏదో కొంచెం అలా డిసప్పాయింట్ అయితే అయ్యామన్నమాట. కానీ ఏం పర్లేదు. ఇంతేనండి. ఈరోజైతే నేను ఇలా చదివించుకునే తల్లిదండ్రులకి ఈ చిన్న మెసేజ్ అయితే ఇద్దామని, అంటే మేము అనుభవించాం కాబట్టి స్ట్రగుల్ ఇలా చెప్దామని ఈ వీడియో అయితే చేశానమాట. చాలా లేట్గా చేశానని అనుకుంటున్నాను. అసలు ఉదయాన్నే పెడదాం అనుకున్నాను వీడియో. ఇలా అయితే చేయగాకండి, ఇంత పొడుగును కూడా సాగదీయకుండా. కానీ ఇలా ఏందో మాట్లాడుతూ ఉంటే వస్తూ ఉంటాయి కదా, మాట్లాడుతూనే ఉంటే ఏదో ఉదాహరణ మీద ఒకటి అలా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. అలా వచ్చేసినాయి నాకు. అనుకుంది ఒకటి, మాట్లాడింది ఒకటి. మొత్తానికి ఏంటంటే పిల్లల్ని అయితే ఇబ్బంది అయితే పెట్టబాకండి. ఇప్పుడు కాకపోతే ఇంకో మే 24 మళ్ళీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. మా వాడు చదివే 10th ఆ రూమ్లో మొత్తం పాస్ అయ్యారనమాట. అలా బాగైతే మా కొత్తపట్నంలో అయితే బాగుంటుంది స్కూల్ కానీ, చెప్పే స్టడీ అంటే చెప్పే టీచర్స్ కానీ చాలా బాగా అయితే చెప్తారనమాట. అలా ఫెయిల్ అవ్వటం అంటే చాలా తక్కువ అవుతారు. అవ్వకుండా అందరూ 100కి 100% అయితే కాదు, అయ్యారు. కానీ వాళ్ళ కోసం ఏంటంటే మే 24 అయితే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే పడగాకండి, పిల్లల్ని అయితే అస్సలు తిట్టవాకండి అనమాట. ఇంతేనండి. ఈరోజైతే ఒక చిన్న మెసేజ్ అయితే ఇద్దాము. ఈ వీడియో ఈరోజు రీచ్ అవ్వకపోయినా వచ్చే ఇంకో సంవత్సరమైనా రీచ్ అవుతుంది కదా, అప్పుడైనా నా మాటలో కనీసం 10 మందికి మారకపోయినా ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా, వాళ్ళ కోసమే అనమాట. ఏదైనా ఏంటంటే అనుభవించిన వాళ్ళకి లోతుపాత అనేది తెలుస్తుంది అనమాట. అలా
మేమేందంటే పిల్లల్ని ఇంత దాకా తీసుకొచ్చాం కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ దాకా వచ్చిన ఈ స్టేజీ దాకా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది తెలుస్తుంది. కానీ ఇంకా మేము ఈ 2 రోజుల్లో నేను ఈ స్ట్రబుల్ అటు సరిచేసి ఇటు సరిచేసి ఇలా స్ట్రబుల్ అనుభవం అయింది కాబట్టి అందుకు మీకైతే చెప్తున్నాను. అందుకే ఎవరో ఒకరికి ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని ఎవరిని ఉద్దేశించి అయితే చేయట్లేదనమాట. మా ఇంట్లో జరిగిన సిచ్యువేషను అయితే నేను ఇప్పుడు వరకైతే ఇలా అయితే చెప్పానమాట. అసలు ఇది కూడా వీడియో చేయాల్సిన అవసరం లేదు. కానీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్న నెక్స్ట్ 10th ఎప్పటికప్పుడు రావాల్సిందే కదా. ఈరోజు 1లో ఉండొచ్చు, 2లో ఉండొచ్చు. ఎప్పటికైనా 10th వచ్చినప్పుడు వాళ్ళని ఉద్దేశించే ఈ సంవత్సరం ఈ వీడియో రీచ్ అవ్వకపోయినా ఇంకో సంవత్సరం అయినా వెళ్తుంది కదా, వాళ్ళ కోసం అనమాట ఈ చిన్న మెసేజ్ అయితే ఇద్దామని నేనైతే ఈ వీడియో అయితే తీసానన్నమాట. అంటే నన్ను నాన్నగా ఇష్టపడేవాళ్ళు ఎవరికొకరికి ఈ చిన్న మాట అయినా నేను చెప్దామని ఈ వీడియో అయితే చేశాను. ఇది కూడా నేను చాలా రకాలుగా అయితే ఆలోచించి ఈ వీడియో అయితే ఖచ్చితంగా అయితే చేశాను అనమాట. పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు, ఇవాళ కాకపోతే ఇంకో రోజైనా పాస్ అవుతారు. మన బిడ్డ వాడు కోల్పోతే మళ్ళీ మనకి తిరిగి రారు. చదువుదేముంది, అది కాకపోతే ఏ పనైనా చేసుకొని బ్రతుకుతాడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పోస్టే చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా కంప్యూటర్ ఏదో ప్రైవేట్గా అయినా చేసుకొని బ్రతుకుతాడు. అలా అని మనం వాళ్ళని ఇది చేస్తే వాళ్ళే ఇబ్బంది పడతారు. పిల్లల్ని ప్రోత్సహించాలి అని మెసేజ్ అయితే ఇద్దాం అనుకున్నాను. ఎలా ఉంది, నచ్చింది? నేను ఇచ్చిన మెసేజ్ ఏదన్నా కొంచెం ఎవరికైనా ఇబ్బందిగా మాట్లాడుంటే నన్నైతే క్షమించండి. ఎందుకంటే నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి. మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్, నాకు ఎవరితో పని లేదనమాట. మా ఇంట్లో నేను స్ట్రబుల్ అనుభవించాను కాబట్టి దాని గురించే నేను చెప్పాను అనమాట. ఇంతకన్నా నాకు ఎక్కువ మాట్లాడాలని అంత మెచ్యూరిటీ కూడా, అంటే అంత తెలివి కూడా లేదు. నా ఫ్యామిలీ కోసం నేను ఎలా ఈ స్టిచ్చింగ్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ, ఒకటి ఛానల్ కోల్పోయినా కూడా 2వ ఛానల్ రన్ చేసుకుంటున్నానంటే కేవలం నా పిల్లలకి ఈ మనీ అనేది చాలా అవసరం అనమాట. అందుకోసమే నేను పోరాడుతూ ఉన్నానన్నమాట. అలాగే మా అబ్బాయి సేమ్ అయితే పాస్ అవ్వాలనుకున్నాను. అలాగే నా మాటని ఉమ్మ చేయకుండా మా అబ్బాయి అయితే పాస్ అయిపోయాడు అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి చేయలేదని చెప్పాను కదా. అలాగే ఈ చిన్న వీడియో ఏం కాదు, చాలా ఎక్కువైంది అనుకుంటున్నాను. రేపు ఇంతేనండి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటానన్నమాట. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళుగానే అయితే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఫస్ట్ నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. ఈ 1 yearలో నేను నా ఫ్యామిలీ గురించి ఇంత ఇదిగా అయితే ఎప్పుడు చెప్పలేదనమాట. నేనేంటంటే ఇంతగా అసలు ఇది కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత ఇదిగా చెప్పానంటే ఇంకొకళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఇంకొకళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పాను. కానీ అందరికీ తెలిసే ఉండొచ్చు, నువ్వు చెప్పేది ఏందమ్మా అనుకోవచ్చు. కానీ ఎవరో ఒకరు ఉంటారనమాట. ఎందుకంటే మాలాగే పల్లెటూరులో వాళ్ళు అలా ఉంటారు కొంతమంది. ఏంటంటే తెలియక మొరటగా ప్రవర్తిస్తారు. చదువుకున్న వాళ్ళకైతే పిల్లల్ని ఎలా వాళ్ళని స్టడీ చేయాలో వాళ్ళకైతే తెలుసు, మనం చెప్పక్కర్లేదు. మాలాంటి చదువు తక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే పక్కింటోడికి 400 వచ్చినాయి, ఆ ఇంటోడికి 500 వచ్చినాయి, ఈ ఇంటోడికి ఎంత వచ్చినాయి, నీకేంద నాన్న ఎంత వచ్చినాయి, 300 వచ్చినాయి, 200 అంటే ఫెయిలేలే, 350 వచ్చినాయి అని అనుకుంటాం. వాళ్ళతోటైతే అస్సలు పోల్చొద్దు. మన పిల్లోడు ఎలా ఉన్నాడు, పాస్ అయ్యాడు, ఈసారి నాన్న ఇలా వెళ్ళిపో, ఇలా నీకోసం మేము ఎంత కష్టపడుతున్నాం, ఇలా నాన్న ఇలా ఉండాలి, మాలాగే నువ్వు కూలి పని చేసుకొని ఎండ సేకరి చేసుకొని బతకూడదు, నువ్వు ఇలా వెళ్ళిపోమని వాడిని కొంచెం భుజం తట్టి నిమురుతూ వాడికి ఒక ధైర్యం అనేది ఇస్తే ఇక దూసుకొని వెళ్ళిపోతాడనమాట. అలా చెయ్యాలి మనం పెద్దవాళ్ళవి. ఏమంటారు? అదే కదా. మీకు నచ్చితే నేను చెప్పిన ఈ విషయం ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. మీరు బ్యాడ్గా పెట్టడానికి బ్యాడ్గా నేను మాట్లాడింది అయితే ఏం లేదంటే ఎవరిని ఉద్దేశించమట్లేదు. నా ఫ్యామిలీ గురించి, నా పిల్లల గురించే మాట్లాడాను. అంటే మీతో ఇలా చెప్పుకున్నానంటే మీరు నా వాళ్ళు, నా సబ్స్క్రైబర్లు, నన్ను ఎలా ఇష్టపడితే నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అలాగే లైక్ చేస్తున్నారు, వీడియోస్ బాగా వస్తున్నాయి అని నన్ను ఎంత ఇష్టపడుతున్నారు. అలాగే మీరు కూడా నా ఫ్యామిలీ అనుకొని, మనందరిది ఒక ఫ్యామిలీ అనుకొని మీకైతే చెప్తాను. మీతో చెప్పుకోకుండా ఎవరికి చెప్తానండి? మనం ఎవరో మీరెవరో తెలీదు, బంధువులు కాకపోవచ్చు. నన్ను ఎంత ఇష్టపడి
ఇప్పుడు దాకా 930 దాకా, అంటే 30 తీసేయండి, 900 మంది నాకు సబ్స్క్రైబ్ చేశారంటే నన్ను ఇష్టపడితేనే కదా. అందుకే మీకు చెప్పుకోకుండా నేను ఎవరికి చెప్పుకుంటాను నా ఫ్యామిలీ విషయాలు. అందుకోసం అనమాట. మీతోటైతే నేను ఈరోజైతే ఇదైతే షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.